స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా అనిపించిందా మన మాటలే మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని? మరి మౌనం అదే మనల్ని కాపాడే అతిపెద్ద ఆయుధమైతే? అవును, ఈరోజు మనం ఆచార్య చాణక్యుడు చెప్పిన పురాతన జ్ఞానంలోకి వెళ్దాం. ఒక బలమైన, ఎవరూ ఛేదించలేని జీవితం కోసం ఏ రహస్యాలు మనలోనే దాచుకోవాలో తెలుసుకుందాం. చూశారు కదా, ఎంత శక్తివంతమైన మాటో ఇది! మనసు స్వచ్ఛంగా ఉంటే సరిపోదు, నాలుక కూడా అదుపులో ఉండాలి. లేదంటే ఈ ప్రపంచం మనల్ని దెబ్బతీస్తుంది అని హెచ్చరిస్తున్నారు. అంటే మనం మంచివాళ్లమే కదా అని అన్నీ మాట్లాడేస్తే మన నాశనానికి మనమే కారణమవుతామన్నమాట. సరే, అసలు ఈ రహస్యాల ప్రస్తావన ఎలా మొదలైందో తెలుసా? ఒక కథతో. యువరాజు చంద్రగుప్తుడు తన గురువు చాణక్యుడి దగ్గరికి వెళ్లి చాలా అమాయకంగా ఒక ప్రశ్న అడిగాడు. గురుదేవా, మనసులో ఉన్నదంతా ఎవరితోనైనా చెప్తే భారం తగ్గుతుంది కదా, మరి అలా అన్ని చెప్పేయడం మంచిదేనా అని. ఆ ప్రశ్నలో అతని నిష్కపటత్వం ఉంది, కాని ఒక రకమైన బలహీనత కూడా ఉంది. ఆ ప్రశ్నకు చాణక్యుడు చెప్పిన సమాధానం అద్భుతం. ఆయన అన్నారు, మాట్లాడటం చాలా తేలిక, కాని మౌనంగా ఉండటం ఒక కళ. అసలు బలం మాటల్లో లేదు, మౌనంలోనే ఉంది అని చెప్పారు. అంతేకాదు, జీవితానికి ఒక అభేద్యమైన కవచంలా పనిచేసే 7 రహస్యాలు చెప్తానని, అవి మనల్ని ఎప్పటికీ ఓడిపోకుండా కాపాడతాయని మాట ఇచ్చారు. సరే, మరి ఆ కవచమేంటి? దాని మొదటి పొర మన వ్యక్తిగత సరిహద్దుల గురించి, మన అంతర్గత ప్రపంచాన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. ఇక మొదటి రహస్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబ సమస్యలను బయటపెట్టకూడదు. దీనికి చాణక్యుడు ఒక కథ చెప్పారు. 2 అన్నదమ్ములు గొడవపడి ఆ విషయాన్ని నలుగురిలో పెట్టారు. ఏమైంది? వాళ్ల కుటుంబ పరువు పోయింది. బయటివాళ్లు అయ్యో పాపం అనలేదు, అస్సలు జాలిపడలేదు. పైగా ఆ గొడవని తమకు అనుకూలంగా మార్చుకుని మొత్తం కుటుంబాన్నే నాశనం చేశారు. ఇక్కడ చాణక్యుడు చెప్పిన పాయింట్ చాలా కఠినంగా ఉంటుంది, కాని అదే నిజం. మనం మన బాధని పంచుకుంటే బయటవాళ్లు మన గాయానికి మందు పూస్తారననుకుంటాం. కాని వాస్తవమేంటంటే వాళ్లు దానిమీద ఉప్పు చల్లుతారు. ఎందుకంటే వాళ్లకు మన సహాయం కన్నా ఒక కథ కావాలి. మన బాధనే మనపై ఒక ఆయుధంగా వాడతారు. ఇక రెండవ రహస్యం, ఇది ఇంకాస్త లోతైనది. అదేంటంటే, వ్యక్తిగత బలహీనతలను లేదా భయాలను ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు. ఓ గొప్ప యోధుడుండేవాడు. అతనికి బాణాలంటే భయమని తన ప్రాణ స్నేహితుడికి చెప్పాడు. కొన్ని రోజులకి ఆ స్నేహితుడే శత్రువుగా మారాడు. ఇప్పుడు చెప్పండి, శత్రువు అతన్ని ఎలా ఓడించుంటాడో? సరిగ్గా అదే బలహీనతను వాడుకుని. మన బలహీనతలే మన పతనానికి ఎలా దారితీస్తాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరమా? చూడండి ఎంత నిజమో. ఒక బలహీనత అది మనకు మాత్రమే తెలిసినంతవరకు ఒక బలం, ఎందుకంటే మనం జాగ్రత్త పడతాం. కాని అదే విషయం ఇంకొకరికి తెలిసిందంటే చాలు, అది మనకు వ్యతిరేకంగా వాడగలిగే అత్యంత పదునైన ఆయుధంగా మారిపోతుంది. అంతే. సరే, ఇప్పుడు ఆ కవచంలోని రెండవ పొర గురించి చూద్దాం. అదేంటంటే మౌనం యొక్క శక్తి. మన భవిష్యత్తును, మన గతాన్ని ఈ మౌనంతో ఎలా కాపాడుకోవాలో ఇది వివరిస్తుంది. ఇది మూడవ రహస్యం, చాలా చాలా ముఖ్యం. భవిష్యత్ ప్రణాళికలు పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పొద్దు. దీనికో కథ ఉంది. ఒక సుగంధ ద్రవ్యాల వ్యాపారి కొత్తగా ఒక షాప్ పెట్టాలనుకున్నాడు. ఆ ఐడియా గురించి ఊరంతా చెప్పేశాడు. ఇక చూడండి, అతని ఆలోచనను ఇంకొకడు కాపీ కొట్టి అతనికంటే ముందే షాప్ తెరిచేశాడు. పాపం, ఆ వ్యాపారి కల కళ్ల ముందే కూలిపోయింది. ఎందుకు? మాట జారడం వల్లే. సో చాణక్యుడు చెప్పే విజయానికి మార్గం ఇదే అన్నమాట. ముందొక ఆలోచన వస్తుంది, దాని రహస్యంగా సిద్ధం చేసుకోవాలి. అది విజయవంతమైన తర్వాతే ప్రపంచానికి ప్రకటించాలి. సింపుల్గా చెప్పాలంటే, మన ఆలోచన ఒక విత్తనం లాంటిది. దాన్ని రహస్యంగా నీళ్లు పోసి పెంచాలి. అది పెద్ద చెట్టు అయి ఫలాలిచ్చాక అందరికీ చూపించాలి. అంతేకాని చిన్న మొలకగా ఉన్నప్పుడే చూపిస్తే దాన్ని తొక్కేస్తారు. ఇక నాలుగవ రహస్యం, గతంలో జరిగిన అవమానాలను, ఓటములను ఎప్పుడూ గుర్తు చేసుకోకూడదు, ఇతరులకు చెప్పకూడదు. ఎందుకో తెలుసా? మనం పదే పదే మన ఓటముల గురించి చెప్తూ ఉంటే వినేవాళ్లు మన నుంచి అదే ఆశిస్తారు. ఓహ్, ఇతను ఎప్పుడూ ఫెయిల్ అవుతాడు అని ఫిక్స్ అయిపోతారు. మనల్ని మనమే ఒక బలహీనమైన వ్యక్తిగా ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసుకున్నట్లవుతుంది. అందుకే అంటారు, అవమానాన్ని గుర్తుపెట్టుకోవద్దు, దాన్ని లోపల ఒక శక్తిగా మార్చుకోవాలి. ప్రపంచం మనం చూపించే బలాన్ని నమ్ముతుంది, మనం విరిగిపోయిన కథలను కాదు. నిజమైన విజేత మౌనంగా మళ్లీ నిలబడతాడు, అంతేకాని తన పాత గాయాల గురించి చెప్పుకుంటూ కూర్చోడు. రైట్, ఇక మూడవ కవచానికి వద్దాం. అదేంటంటే విచక్షణ అనే సంపద. అంటే మన వనరులను, మన కీర్తిని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో ఇది చెప్తుంది. ఇది 5వ రహస్యం.
మన సంపద పూర్తి స్థాయిని ఎప్పుడూ బయటపెట్టకూడదు. మగధరాజు కథే దీనికి ఉదాహరణ. తన ఖజానా మొత్తాన్ని చాలా గర్వంగా అందరికీ చూపించాడు. తెలియకుండానే తన శత్రువులకి ఇన్విటేషన్ పంపినట్లయింది. ఫలితం, పక్క రాజ్యం వాళ్లు దాడి చేసి అంతా దోచుకెళ్లారు. అతని అహంకారమే అతని పతనానికి కారణమైంది. చాణక్యుడి ప్రకారం సంపదని ప్రదర్శించడం వల్ల 3 పెద్ద ప్రమాదాలున్నాయి. 1, మన చుట్టూ నకిలీ స్నేహితులు, అవకాశవాదులు చేరతారు. 2, దొంగలకి, శత్రువులకి మనమే దారి చూపినట్లు అవుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది 3వది, ఇతరులలో అసూయ, ఆగ్రహం లాంటి వినాశకరమైన అగ్నిని రాజేస్తుంది. ఇప్పుడు 6వ రహస్యం, మనం చేసే దానధర్మాల గురించి గొప్పలు చెప్పుకోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక మంచి పని చేసి దాన్ని 10 మందికి చెప్తున్నామంటే అది పుణ్యం కోసం చేస్తున్నట్టా, లేక మన అహంకారాన్ని ప్రదర్శించుకోవడానికా? అది మన మంచి గుణాన్ని కూడా అహంకారంగా మార్చేస్తుంది. నిజమైన దానం అంటే ఏంటో చాణక్యుడు చాలా అందంగా చెప్పారు. అది చీకటిలో వెలిగే దీపం లాంటిదట. ఎవరైనా చూస్తున్నారా లేదా అన్నది దానికనవసరం. దాని వెలుగు, దాని పుణ్యం చివరికి ఆ దానం చేసిన వాళ్లకే తిరిగి వస్తుంది. ఎంత బాగుందో కదా ఈ ఆలోచన. సరే, ఇప్పటికీ 6 రహస్యాలు చూశాం. ఇప్పుడు చివరిది, బహుశా అన్నింటికంటే అత్యంత కీలకమైన రహస్యానికొచ్చాం. ఇది మిగతా అన్ని రహస్యాలను కలిపి ఉంచే ఒక ఆధారం లాంటిది. 7వ రహస్యం ఏంటంటే, కోపం, ప్రేమ, బాధలాంటి లోతైన భావోద్వేగాలను ఎప్పుడూ బయటపెట్టకూడదు. ఎందుకంటే మన ఎమోషనల్ స్విచ్ ఎక్కడుందో అవతలి వాళ్లకి తెలిసిందంటే చాలు, వాళ్లు మనల్ని ఒక తోలు బొమ్మలా ఆడిస్తారు. మన కోపాన్ని రెచ్చగొట్టగలరు, మన ప్రేమను వాడుకోగలరు, మన బాధను పెంచగలరు. మన ఫీలింగ్సే మనకు వ్యతిరేకంగా ఆయుధాలుగా మారిపోతాయి. ఇప్పుడు ఈ 7 రహస్యాలను ఒక్కసారి కలిపి చూడండి. ఇవి కేవలం సలహాలు కాదు, ఇది ఒక పూర్తి కవచం. మనల్ని జీవితంలో ఎలాంటి దెబ్బ తగలకుండా కాపాడే ఒక అభేద్యమైన కవచమన్నమాట. చివరిగా చంద్రగుప్తుడితో చాణక్యుడు ఏమన్నారో తెలుసా? ఈ విధానమే జీవితపు గొప్ప కవచం. దీనిని ధరించు, నిన్ను ఎవ్వరూ ఎప్పటికీ ఛేదించలేరు. ఇది కేవలం ఒక సలహా కాదు, ఇది అంతర్గత బలానికి, ఓటమి ఎరుగని జీవితానికి ఒక హామీ. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే, అసలు ఒకరి గొప్ప బలం ఏది? ప్రపంచానికి చూపించేదా, లేక జాగ్రత్తగా దాచిపెట్టేదా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం బహుశా మన జీవిత గమనాన్నే మార్చవచ్చు.